హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి సంక్రాంతి రోజు వ్లాగు. మీ ఇంట్లో ఏ ఏ స్పెషల్స్ చేశారో కామెంట్ చేయండి. సో సంక్రాంతి స్పెషల్ అయితే మా ఇంట్లో పూర్ణకుడాలు, పులిహోర, ఆలూ ఫ్రై, పప్పు అలాగే వడ చేశారు. సో ఈ కాంబినేషన్తో ఫుల్గా తినేసి సంక్రాంతి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ఎవరైనా రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారా? సో నాకైతే అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు. భోగి రోజు నైటు జస్ట్ ఇలా సింపుల్గా ముగ్గేసేసి సంక్రాంతి రోజు ఉదయాన్నే ఇలా గొబ్బెమ్మలు పెడతారు కదా, ఇక్కడైతే గొబ్బెమ్మలు అవైలబుల్లో లేవు. అందుకే ఇలా బంతి పూలతో డెకర్ చేసేసి ఇలా దీపారాధన చేసి అలాగే అగరబత్తి కూడా వెలిగించి దండం పెట్టుకున్నాను. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ సంక్రాంతిని ఒకసారి కామెంట్ చేయండి. ఏదో యూట్యూబ్ పుణ్యమా అని ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇంటి ముందు ముగ్గేశాను. ఎప్పుడు మా అమ్మ వేసేది, నేను పెద్దగా వేసేదాన్ని కాదు. అదే పల్లెటూరులో అయితే సంక్రాంతి అన్నది చాలా పెద్ద పండగ. సంక్రాంతికి ముందే వరి పంట కోస్తారు కదా, దాని తర్వాత కోడి పందాలు, ఎద్దుల పోటీలు, భోగి మంటలతో అసలు ఈ సంక్రాంతి ఎంత కలకలలాడుతూ జరుపుకుంటారో. బట్ టౌన్లో అలాంటివి ఏవి ఉండవు. జస్ట్ నీ ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ జరుపుకోవడమే తప్ప అంటే ఇరుగు పొరుగు అంతా ఏకమై చేసేలాంటివి ఏది ఉండదు. నీ ఇంట్లో నువ్వేం చేసుకుంటున్నావో అదే పండగ అంతవరకు మాత్రమే ఉంటుంది ఈ టౌన్లో. సో ఎలాగైతే నేనైతే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం సంక్రాంతిని. సో నా ముగ్గు ఎలా ఉందో చూసి ఒకసారి చెప్పండి. ఇది వచ్చేసి నైట్ తీసిన వీడియో, ముగ్గు వేసిన వెంటనే ఇది తీసిన వీడియో. మార్నింగ్ లేచేలోపు ఏ వచ్చి తొక్కేస్తాయో తెలియదు అనేసి నైట్ ఇలా వీడియో షూట్ చేసి పెట్టుకున్నాను మీకు చూపిద్దామనేసి. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. దాని తర్వాత సంక్రాంతి అంటేనే ముగ్గులు, గాలిపటాలు కదా. సో అందుకే నేనైతే గాలిపటం తెచ్చుకున్నాను. ఇది ఎగరడానికి నానా తంటాలు పడ్డానులేండి, అంత ఈజీగా ఎగరలేదు ఏమి. తర్వాత చాలా ఈజీగా ఎగిరింది. అలా గాలిపటాలు ఎగరేసిన తర్వాత మేమైతే ఇలా ఒక న్యూ లొకేషన్కి వెళ్ళాము. న్యూ అంటే ఇది 5 years బ్యాక్ నా ఫియాన్సీతో వెళ్ళాను. మళ్ళీ ఆయనతో కలిసి ఇప్పుడు వెళ్తున్నాను. ఈ లొకేషన్ ఫ్యామిలీతో వెళ్ళడానికి చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎక్కువసేపు మనం టైం స్పెండ్ చేయొచ్చు. అంటే బోర్ కొట్టిన ప్లేస్ ఏదైనా ఉందంటే నాకు ఇది మాత్రమే. చాలా గ్యాప్ తర్వాత ఇక్కడికి వచ్చాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సంక్రాంతి ఫుల్ఫిల్ అయినట్లు అనిపించింది నాకైతే. మొత్తం చుట్టూ కొండలు, ఇలా మధ్యలో అయితే దేవాలయం ఉంటుంది. సో శివుని దేవాలయమే. చూడండి ఒకసారి, ఇది ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళాక కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మొత్తం కొండలే ఉంటాయి ఇక్కడ. ఒకసారి చూడండి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో. అందరూ అంటే దేవుడి దర్శనం అయిపోయిన వెంటనే ఈ గుడి పక్కన కొంచెం వాటర్ ఫాల్స్ లాగా ఎక్కువ వాటర్ వచ్చే ప్లేస్ ఉంది, అక్కడే ఎక్కువ మంది టైం స్పెండ్ చేస్తారు. అందుకే ఈ గుడి మొత్తం ఇలా ఖాళీగా ఉంది. నేను కూడా ఇలా వెళ్ళేసి దేవుడిని అయితే పూజ చేసేసుకొని తర్వాత నేను కూడా కిందికి వెళ్ళేసాను వాటర్ దగ్గరికి. ఈ గుడికి నేను రావడానికి మెయిన్ రీజన్ వాటర్ మాత్రమే. నాకు వాటర్ ఉన్న ప్లేసెస్లో కనిపించడం చేయడం చాలా ఇష్టం. ఈ లొకేషన్ ఎక్కడో ఎవరికైనా తెలుసా? ఇన్ కేస్ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మీకు తెలుసా లేదో చూద్దాం. మీరు రాంగ్ చెప్తే తర్వాత నేను చెప్తాను ఈ లొకేషన్ అన్నది.
ఈ లొకేషన్లోనే చాలాసేపు అయితే టైం స్పెండ్ చేసేసాం. లక్కీగా ఈరోజు అయితే ఎండ అస్సలు లేదు, చాలా బాగుండే క్లైమేట్ కూడా. సో అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇలా మరుసటి రోజు అయితే మీన్స్ కనుమ రోజు ఎర్లీ మార్నింగే వెళ్ళాము మూవీకి. ఈ థియేటర్లో ప్రజెంట్ అయితే గేమ్ చేంజర్ అనే మూవీ ఆడుతుంది. కానీ ఎర్లీ మార్నింగ్ షో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం అన్న మూవీ అయితే వేశారు. సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే చాలా చాలా బాగుంది. సో ఫ్యామిలీతో మీరు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. లైక్ F2 F3 మూవీకి ఈ మూవీ ఏం తగ్గలేదు. ఫుల్ ఫన్ను, పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకైతే ఈ మూవీతో ఆ న్యూ లొకేషన్కి వెళ్ళినప్పుడు నిజంగా హ్యాపీగా సంక్రాంతి ఫుల్ఫిల్ అయ్యింది. మీరు కూడా ఒకసారి వెళ్ళండి. చాలామంది జనాలు అయితే వచ్చారు. నేను మూవీకి హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళాం కాబట్టి అట్లీస్ట్ ఈ వీడియో క్లిప్ అయినా మేము తీసుకోగలిగాము, లేకపోతే తొక్కి పడేసేవాళ్ళేమో. చాలామంది వచ్చేసారు మూవీకి. ఎర్లీ మార్నింగ్ మాత్రమే ఈ థియేటర్లో సంక్రాంతికి వస్తున్నామన్న మూవీ పడింది. ఇలా హ్యాపీగా మూవీ చూసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. వెంకీ గారి మూవీలు ఎప్పుడు సూపర్ హిట్టే, ఈ మూవీ కూడా సూపర్ హిట్. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి ఫ్యామిలీతో చూడండి, హ్యాపీ. తర్వాత ఇంటికి వచ్చేసి ఇది కనుమ రోజు మీన్స్ పార్న అంటారు కదా, ఆ రోజు ఇలాగా చికెన్ విత్ కలర్ రైస్ కాంబినేషను, అలాగే వడలు, ఈ 3 కలిపేసి హ్యాపీగా తినేసి ఆ తర్వాత గాలిపటాలు మళ్ళీ ఎగరేయడం స్టార్ట్ చేసాము. సంక్రాంతి రోజు గాలిపటం కంటే కనుమ రోజు తీసుకున్నది చాలా బాగుంది కదా. నాకైతే గాలిపటం చాలా నచ్చింది, అందుకే మీకు ఒకసారి చూపిద్దామనేసి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి కనుమ రోజు ఆఫ్టర్నూన్ వ్లాగు. అంటే అన్నీ 3 డేస్ ఇలా మిక్స్ చేసేసి ఈ 1 వ్లాగ్లో మీకు 3 in 1 అనేసి చూపించేస్తున్నాను. చూడండి, ఈ గాలిపటం ఎగరడానికి స్టార్టింగ్లో నానా తంటాలు పడ్డాను. వన్స్ అంటే బాగా గాలి వచ్చినప్పుడు ఎగిరేస్తే ఖచ్చితంగా బాగా ఎగురుతుంది వచ్చేసి గాలిపటం. మీరు ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి నాతో కూడా. సో ఇలా హ్యాపీగా గాలిపటాలు ఎగరేసుకున్నాము. ఇలా గాల్లో ఎగురుతుంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ సంక్రాంతితో కరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. 2024 సంక్రాంతికి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో స్టిల్ నౌ 2025 సంక్రాంతి కూడా వచ్చేసింది. సో 1 year అయింది ఛానల్ స్టార్ట్ చేసి. ఎంతమంది సబ్స్క్రైబర్స్, ఖచ్చితంగా ఇదంతా మన ఫ్యామిలీ అని నేను ఎప్పుడు అనుకుంటాను. మన ఫ్యామిలీతో నేను ఇలా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చెప్పడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. సో వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి, అందరూ హ్యాపీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎంత ఫోర్స్గా వస్తుందో గాలి అయితే, ఎక్కువసేపు ఎగిరేస్తే ఆ గాలిపటంతో పాటు నేను కూడా ఎగిరిపోతానేమో అని భయం వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఎగిరేసి తర్వాత కిందికైతే వచ్చేసాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.